హలో హలో, మాది వర్ధనపేట మండలం, వరంగల్ జిల్లా. నేను బంజారా లంబాడి బిడ్డను, ఎస్టీ లంబాడి బిడ్డను. నాది రామ్నంతండ గ్రామం, రామ్నంతండ విలేజ్ నల్లవెల్లి. నా పేరు జింతు, గుగులో జింతు. అయ్యా, నాకు ఇప్పటికీ 70 సంవత్సరాలు నా వయసు. 70 సంవత్సరాల కానుంచి ఎందరో ముఖ్యమంత్రిని చూసుకుంటూ వచ్చిన, ఎన్నో పార్టీలను చూసుకొని వస్తాను. కానీ ఇటువంటి ఈ 3 కిలోల రేవంత్ రెడ్డిని అయితే నేనైతే ఎప్పుడు చూడలే. ఇదే ఏదో కల్లిబలు అబద్ధాలు మాట మాట్లాడి నేను సీఎం కుర్చీలో కూర్చుంటే నేను పెద్దనైతామని అనుకున్నావు. కానీ అది నిన్ను మాత్రం ఒక 6 నెలల్లో నీకు గద్దె దింపింది మాత్రం మేము తెలంగాణ ప్రజలు ఊకోం. ఇది ఒకటి. ఇది ఓట్ల ఎలక్షన్ ముందు ఏమన్నాడంటే, నేను సోనియా గాంధీ పుట్టినరోజు నేను తుక్కుగూడలో నేను తొలి సంతకం 2 లక్షల వరకు నేను తొలి సంతకం పెడతానన్నాడు. ఇది ఒక్కటి మర్చిపోయినావు. నువ్వు మర్చిపోయినావు కాబట్టి మాకు అందరికి యాదగా ఉన్నది. ఆయనతో ఇప్పుడు మా హరీష్ రావు సార్ గురించి ఆయనతో మాకు ఒక 30% మార్పు అయింది. ఇంకా 70%, 2 లక్షల వరకు ఇంకా 70% మంది అట్టే ఉన్నారు. అది ఒకటి. రెండోది, ముసలోళ్ళకో, ముడుగుళ్ళకో, తాత అమ్మలకో 2000 పింఛనికి 4000 చేస్తానన్నావు. ఇది ఒకటి మర్చిపోయినావు. 4000 ఉన్న వాటిని 6000 చేస్తానన్నావు. ఇది మర్చిపోయినావు. అంటే అన్నిటినీ మర్చిపోతే నేను ఇప్పుడు సీఎం ఉన్నా కదా, సీఎం నాకు ఎవరేం చేయరని అనుకోకు బిడ్డ. నువ్వు ఎట్లా కూట్ల రాయి తీయను, నువ్వు ఎట్లా రాయి తీయబోతావు నువ్వు అంటే ఇది ఏమైనా తమాషా అనుకున్నావా? ఇదేమైనా తెలంగాణ రాష్ట్రం ప్రజానానికి ఏమైనా తమాషా అనుకున్నావా? నువ్వు బొద్దలుగా చూస్తే 3 కిలోల మనిషిలే ఉన్నావు. నువ్వు అటువంటివి నువ్వు మా ఇంత 4 కోట్ల ప్రజలకు నువ్వు మోసం చేస్తానంటే, ఈ మోసానికి నీకు నీ మెడకు ఎంట కట్టకపోతే మేము తెలంగాణ రాష్ట్రంలో మేము పుట్టలేదు అనుకో. కాదా అని మాత్రం గుర్తించుకోబిడ్డాను. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, నాకు ఎవరేమి చేయలేని అనుకోకూడదు. మా రైతు బంధు పోయింది, మా 2 లక్షల రుణమాఫీ పోయింది, మా 2000 4000 పింఛని పోయింది, మా తులం ఆడిబిడ్డలకు తులం బంగారం పోయింది. అట్లా ప్రతి ఒక్క మహిళా గర్భిణీలకు కేసీఆర్ కిట్టు పోయింది. ఆడిబిడ్డకు 12,000, ఆడిబిడ్డ పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000. మళ్ళా హాస్పిటల్ నుంచి వాళ్ళను కాలు కదలకుండా మళ్ళీ తీసుకుపోయి ఇంటికి పంపించేది. అటువంటిది నువ్వు ఎక్కడ మాయం చేసినావు రేవంత్ రెడ్డి? నువ్వు ఏమనుకుంటున్నావు? మాకు ఇప్పటికే 10 నెలలు అవుతుంది. నువ్వు ఏది ప్రమాణ స్వీకారం చేసి 10 నెలలు అవుతుంది. 10 నెలల వరకు ఇది 3వ పంట. అది మన డిసెంబర్ పోయింది, 3వ పంట. వానకాలం పోయింది, యాసంగి పోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చేది ఇప్పుడు యాసంగి సీజన్. ఇంకో 4 రోజులు అయితే ఇక యాసంగి సీజన్. మాకు 3వ పంట వరకు పోయినా కూడా నువ్వు ఎప్పుడు మాకు రైతు బంధు, రైతు భరోసా అని పెట్టినా. ఇక రైతు బంధు కూడా కాదట, అంత పెద్ద రైతు భరోసా పెట్టాడు. కాబట్టి ఈ రైతు భరోసా, రైతు బీమా, రైతు బంధు, దళిత బంధు ప్రతి ఒక్క అందరికీ, ఏ కులాలకైనా, ముదిరాజులకు, శాప పిల్లలు, మన పద్మశాలి కార్మికులకు, వాళ్ళకు అన్ని సబ్సిడీలు, గీతా కార్మికులకు అన్నిటికీ మా కేసీఆర్ ఎంత మంచి పని చేసిండు, అంత మంచి పని చేసిండు. లేకపోతే నీ లెక్క బ్రోకర్ తనం చేసి కుర్చీ ఎక్కలే అని చేసిండు రేవంత్ రెడ్డి. బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే, నీ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ. 2 లక్షల రుణమాఫీ వెంటనే, 2 లక్షల రుణమాఫీ వెంటనే, రైతు బంధును వెంటనే, గౌరవనీయులు పెద్దలు దయాకర్ అన్న గారికి,